ఇప్పుడు నేను నా పద్ధతిలో రొయ్యలు కూర చేసి చూపించబోతున్నాను. దీనికోసం రొయ్యలు బాగా శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడుక్కొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇట్లా వడగిన్నెలో వేసి వడేసి పెట్టుకోవాలి. నీరంతా దిగిపోవాలి. నీసు కంపు కొడతా ఉంటుంది ఆ నీళ్లు ఉంటే కూర బాగా ఒడిసిపోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, గరం మసాలా కోసం చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు ముద్ద చేసి పెట్టుకోవాలి. గరం మసాలా పొడి చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇవి మార్కెట్లోనే వాళ్ళు నరాలు తీసి పొట్టంతా ఒలిచేసి క్లీన్ చేసి ఇచ్చారు. 6 కేజీలు రొయ్యలు ఇవి. కేజీ 350 రూపాయలు పడినాయి. అవి క్లీన్ చేసిన దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు. మొత్తం 2250 రూపాయలు అయినాయి ఇవి. దీంట్లోకి కళ్ళుప్పు, 2 టీ స్పూన్లు పసుపు, నీసు కూరల్లో ఇది నీసు వాసన లేకుండా ఉండాలంటే పసుపు ఎక్కువ వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఉప్పు పసుపు అంతా బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీంట్లో నుంచి నీరు వచ్చి రొయ్యలు ఉడుకుతాయి. నీరు వచ్చే వరకు కొంచెం వాటిని కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నీరు ఎక్కువగా కనుక వస్తే మూత లేకుండా ఉడికించుకోవాలి. నీరు తక్కువగా వస్తే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. నీరు వచ్చి ఉడుకుతున్నాయి రొయ్యలు. ఒకసారి బాగా కలిపి తెలుస్తుంది. ఇప్పుడు మనకి నీరు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మూత తక్కువ ఉంటే మూత పెట్టాలి. నీరు మరీ ఎక్కువగా ఉంటే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. నీరు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉడికిపోయి రొయ్యి మెత్తగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు ఇంకా కొంచెం ఉన్నాయి. ఇవి తక్కువే వచ్చినాయి నీళ్ళు, అందుకని నేను మళ్ళీ మూత పెట్టే ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. నీరంతా ఎగిరిపోయింది. పూర్తిగా ఎగిరిపోయింది నీరంతా. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాత్ర స్టవ్ పైన పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువే వేసుకోవాలి. మాంసం కూరలకి ఏ కూరలకైనా నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఎంత నూనె వేసినా ఆఖరికి కూర రెడీ అయ్యేటప్పటికి నూనె కొంచెం కూడా కనిపించకుండా ఉంటుంది. దీంట్లోకి 7 గరిటెల దాకా నూనె వేసుకున్నాను. ఇప్పుడు నూనె కాలిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే వేయించే టేస్ట్ వేరుగా ఉంటుంది. మూత పెట్టకుండా వేయించుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకని నేను మూత పెట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉల్లిపాయల్ని సమంగా వేగేటట్టుగా వేయించుకోవాలి. చాలా టైం పడుతుంది ఈ ఉల్లిపాయలు వేగేదానికి. ఓపికగా వేయించుకోవాలి. చూద్దాం. ఇప్పుడు ఇంకా కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగలేదు. ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగితేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు వేగాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోయి పైన అట్లాగే ఉంటాయి. మళ్ళీ కలిపినప్పుడు అది వేరుగా ఉంటుంది. టేస్ట్ బాగోదు. ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని దాంట్లో వేసేసుకోవాలి. రొయ్యల కూర వేపుళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. నీళ్లు పోసి వండుకునే కూరలో కొంచెం నీసువాసన అనిపిస్తాయి నాకు. నేను అందుకని ఎక్కువ వేపుళ్ళు ఇగురులే చేస్తాను నేను. ఈ ఉల్లిపాయలో రొయ్యలంతా బాగా కలిపేసి బాగా కొంచెం సేపు వేయించుకోవాలి. మంట చూసుకుంటా పెట్టుకోవాలి. ఎక్కువ హైలో ఉంటే మాడిపోతుంది. చూసుకుంటా తగ్గించుకుంటా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు పసుపు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంట్లో తయారు చేసిన పసుపు కదా, కూరలో వేసిన పాటనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇది
అడుగున మాడకుండా అట్లా వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా కొంచెం చూసుకొని కూర వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తే కరగదు. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకోవాలి. దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చాలామంది ఉల్లిపాయల్లో వేసి వేయించుతారు. అట్లా కంటే కూడా ఇట్లా వేసి వేయించితేనే దాని స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలామంది ఉల్లిపాయల్లో వేసి వేయించుతా అంటే చూశాను నేను. ఆ వెల్లుల్లిపాయలు అల్లం ముద్ద అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, అడుగున ఇప్పుడు వరకు కూడా అడుగు మాడకుండా వేయిస్తూ ఉన్నాను. మంట తగ్గించుకుంటా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం 4 స్పూన్ల దాకా వేశాను నేను కారం. మా వాళ్ళు కారం తింటారు కాబట్టి నేను కారం ఎక్కువే వేస్తాను. మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఇప్పుడు కారం కూడా బాగా కలిపేసి 2 నిమిషాలు మళ్ళీ అది కూడా బాగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే కూర అడుగు మాడకుండా ఉంటుంది. బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఆ అల్లం గిన్నె కడిగేసుకొని కొంచెమే నీళ్లు, ఎందుకంటే ఉప్పు కారం రొయ్యల ముక్కలు పట్టేదానికి మాత్రమే ఆ నీళ్లు పోసేది. ఎక్కువ నీళ్లు పోయకూడదు. అవి పోసినట్టే తెలియదు మనం పోసి కలుపుతా ఉంటే. బాగా పోసి కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మంట. స్టవ్ హైలో పెట్టద్దు. 2-3 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇట్లా అంతా బాగా నీళ్ళు అంతా ఎగిరిపోయి బాగా మంచి వాసన వస్తుంది కూర. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు మూత తీసి చూద్దాము. కూర బాగా మగ్గిపోయిందంతా, నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దాంట్లోకి బాగా కలుపుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకొని ముందుగా తయారు చేసి పెట్టిన గరం మసాలా పొడి ఆ పొడి అంతా దాంట్లో చల్లేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట ఇప్పుడు సిమ్లో పెట్టండి. మీడియంలో కూడా కాదు, సిమ్లో పెట్టండి. ఈ ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర అంతా ఆ కొత్తిమీర అంతా కూడా వేసేసి ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కొత్తిమీర గరం మసాలా అంతా కూరలో వేసేసరికి స్మెల్ సూపర్గా వస్తుంది. అంతా బాగా కలిపేసి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఆ పొడులు అంతా కూరకు పట్టే విధంగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూద్దాము. అంతా ఒకసారి కూర కలుపుకుంటే కూర రెడీ అయిపోయింది. అంతా పట్టింది గరం మసాలా కొత్తిమీర స్మెల్ అంతా కూరకు పట్టి సూపర్గా స్మెల్ వస్తుంది. ఎంతసేపు వేయించినా కూడా అడుగున మాడకుండా వేయించాను చూడండి. మీరు కూడా ఆ విధంగా వేయించుకోండి. ఎక్కడా నూనె కూడా లేదు, నూనె అంతా సరిపోయింది. కూర రెడీ అయిపోయింది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. రొయ్యల వేపుడు ఈ విధంగా ఉంది. చూడండి, మీకు నచ్చిందా? చూస్తుంటే నోరూరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చింది.